నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ప్రభుత్వ కార్యాలయాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ. వేల్పూర్లో అట్టహాసంగా మండల స్థాయి క్రీడలు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రాంపూర్ గ్రామంలో జర్నలిస్టుపై దాడిని ఖండించిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు. ఆర్మూర్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన బీజేపీ నాయకులు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్ మండల స్థాయి క్రీడలను బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 17 నుండి 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడలలో మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని క్రీడల కన్వీనర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఈ క్రీడలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణమని, గెలిచిన వారు తిరిగి మళ్ళీ గెలవడానికి ప్రయత్నించాలని, ఓడిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. నేను ఈ పాఠశాలలోనే చదువుకోవడం జరిగిందని, ఈ వేల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎందరినో విద్యావంతులుగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాలకు ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బాల్కొండ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, వేల్పూర్ మండల విద్యాధికారిని రేణుక, వివిధ ప్రభుత్వ పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరి, రమేష్ కుమార్, హరిచరణ్, శివాజీ, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్స్ మల్లేష్ గౌడ్, విద్యాసాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ మాకు అండదండ ఉంటాడన్న ఉద్దేశంతో ఒక ధైర్యం చేసి ఈ క్రీడా నిర్వహణ చేయడం జరుగుతున్నది. అట్లాగే దీనికి మాకు ఎంతో మంది దాతలు సహకరించారు. అండర్ 14 అండ్ అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలు 2025-26 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన డివిజన్ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సమృద్ధిగా కొనసాగిస్తుందని, సబ్బాండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాలన ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఆ గ్యారంటీల్లోని మొట్టమొదటి హామీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, అన్ని పథకాలు ఒకటి ప్రజలకు అందిస్తూ చెప్పినవి కాకుండా ప్రజా సంక్షేమానికి కట్టుబడి రైతులకు సంబంధించి రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసానే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లో కానివ్వండి, చెప్పుకుంటా పోతే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యం కల్పిస్తూ కొనసాగుతున్నటువంటి ప్రజాప్రభుత్వం. గతంతో పోలిస్తే బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడే మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కూడా మనం చేశాము. సెప్టెంబర్ 17 అందరికీ తెలిసిందే, మనకు
అసబ్జాయిల రాచరిక ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజాస్వామ్యం వైపు తెలంగాణ ప్రజలు కూడా ముందడుగు వేయడానికి మనకు భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు కాబట్టి ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తలపెట్టింది. తాళ్ల రాంపూర్లో జర్నలిస్టుపై దాడిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్తో పాటు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియాకు, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సందీప్, సంజీవులు మాట్లాడుతూ వార్తా సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టుపై కొందరు వ్యక్తులు వీడీసీ ముసుగులో దాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులు సైతం దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పద్మయ్య, రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, సాత్పుతే శ్రీనివాస్, నరేందర్, జానాగౌడ్, జానా రమేష్, క్రాంతి, సుదర్శన్, రాజేష్, చరణ్ గౌడ్, మహేష్, గణేష్ గౌడ్, శ్రావణ్, రాజేందర్, చక్రధర్, దినేష్, శ్రావణ్, సాయి, కిరణ్, సాజీ తదితరులున్నారు. అవివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్టుపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున. అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి, మన ఆర్మూర్ ఏసీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున, అదేవిధంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ తరఫున అందరం ఖండించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏసీపీ గారికి కూడా వినతి పత్రాలు అందజేసాము. ఇటువంటి ఘటనలు మళ్ళీ కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళని కోరినాము. ఖచ్చితంగా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఈ దాడులు ఇకరైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే మీ వార్తల సేకరణ కోసం మేము వస్తున్నాం, మా పని కాదు అది, మీ పని కోసం వస్తున్నాం. కానీ మా మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడులు ఆపాలని అంటున్నాం. అదేవిధంగా కొందరు నాయకులు జర్నలిస్టుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అది కూడా మానుకోవాలని నిజంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కలిగోట గంగాధర్ మాట్లాడుతూ దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ యావత్ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసే విధంగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించిన నేత మోడీ అని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో నరేంద్ర మోడీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మరి అజయ్ గారు వారందరూ కలిసి మిత్రబృందం కలిసి ఈరోజు అయ్యగారిని వేడుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు మన రజాకార్లని, మన కాసిం రజ్వీని ఆయనను బంధించి ఇదే రోజు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 11న ఈరోజు భారతదేశంలో విలీనం చేసిన మహానుభావుడు అప్పటి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారిని కూడా స్మరించుకుంటూ వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు విమోచన దినోత్సవం రోజే మోడీజీ జన్మదినం రావడం మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తూ వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని, భగవంతుడు మరింత శక్తినివ్వాలని, భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా తనకు అపారమైన శక్తిని. సెప్టెంబర్ 17 తెలంగాణ విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ దేవరాములు అన్నారు. ఆర్మూర్ పట్టణ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 జిల్లాలతో కూడిన నిజాం ప్రభుత్వం పాలించిన పరిస్థితుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున భూమి కోసం కొట్లాడి ఎందరో మంది అమరులయ్యారని, వారి దౌర్జన్యాలను పేదలు ఎంతోమంది బలయ్యారని చెప్పారు. నాటి వారి బలిదానాలకు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు భూమి ముక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాడి ఎందరో మంది పేదలు
పార్టీకి అండగా నిలిచి స్వతంత్ర సాధనలో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు గంగన్న, తలారి గంగాధర్, నాయకులు రవీందర్, నజీర్, శ్రీనివాస్, నిఖిల్, రుచిత, లింబాద్రి తదితరులున్నారు. అయితే అప్పటికే దాదాపు 565 సంస్థానాలలో ఎక్కడికక్కడ రాజరికాలు ఉండేటి, ఏ ప్రాంతానికి వాడు రాదు. అలాంటి రాజరికాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని నయాన్నో భయాన్నో బుదిరికిచ్చో బెదిరించో అందులో భాగంగానే చాలా ప్రాంతాలు చాలా కాలం వాళ్ళకు మేము దేశంలో వాళ్ళం చేస్తే మెల్లగా బుదిరికిచ్చి చేర్చుకున్నారు. చివరికి మన దగ్గర ఉన్నటువంటి నిజాం సర్కారు మేము పాకిస్తాన్ వాళ్ళతో మంచిగా ఉంటాం కానీ మేము భారతదేశంలో గలం, లేకపోతే మేమే స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్పి వేల్పూర్ మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం వద్ద విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు దైవ వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ అని అన్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను ప్రపంచ సృష్టికర్తగా మొదటి ఇంజనీర్గా పరిగణిస్తారని, బ్రహ్మదేవుడి కుమారుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఆయన దేవతల కోసం అనేక అద్భుతమైన నిర్మాణాలను, వాహనాలను, ఆయుధాలను తయారు చేశారని, సత్యయుగంలో దేవతలకు స్వర్గలోకం, త్రేతాయుగంలో సువర్ణలంక, ద్వాపర యుగంలో ద్వారకా నగరం, కలియుగంలో ఇంద్రప్రస్థం వంటి నగరాలను నిర్మించాడని అన్నారు. ఆయన శిల్పకళ, వాస్తుశిల్ప శాస్త్రానికి అధిపతి. అందుకే ఆయనను ప్రపంచంలోని దైవిక ఇంజనీర్ అని పిలుస్తారన్నారు. విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీపాద శ్రీధర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్యామ్, క్యాషియర్ అమృతాల నరసింహాచారి, వేల్పుల అన్వేష్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతిని నిర్వహించుకోవడం జరిగినది. సంఘ సభ్యులు హాజరు కావడం జరిగినది. ఫోటోకు పూలమాల వేసి కొబ్బరికాయలు తదితరులను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజ నిర్వహించి కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొనడం జరిగినది. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని మీడియాతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీలు సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. లేకపోతే రాజీనామాలు చేయాలని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మీకు చేతగాక, ముందు చూపు లేక, తెలివి లేక, అవసరం ఉన్నంత యూరియా కేంద్రాన్ని అడిగే తెలివి లేక, కేంద్రం నుంచి అవసరం ఉన్నంత యూరియా తెప్పించే తెలివి బీజేపీ ఎంపీలకు లేక, ఇవాళ మీ ఇద్దరు చేసుట్ల కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు చేసుట్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారు. యూరియా కోసం రోడ్డున పడ్డారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో మా ఎంపీలని మొదలే కేసీఆర్ గారు 6 నెలల మొదలే కేంద్ర ప్రభుత్వం మీదకి పంపించి ఒత్తిడి తెచ్చి స్టాక్ తెప్పించి దర్జాగా రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యూరియా ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. మీరు ఎందుకు అట్లా చేయలేకపోయినరు? ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బీజేపీ ఎంపీలని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ని పోయి నరేంద్ర మోడీని ఒప్పించి రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకి కావలసినటువంటి ఎరువుని, యూరియాని తొందరలోనే తీసుకురావాలని చెప్పి కమర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని నవీన్ దేశాయ్ కమర్పల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు శాల్వాతో సన్మానించి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నవీన్ దేశాయ్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుతూ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాలు శుభ్రంగా ఉంచుతూ గ్రామ ప్రజలకు అంటువ్యాధులు రాకుండా నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు సేవలు ఎంతో గొప్పవని తన వంతుగా వారిని శాలువాతో సత్కరించి దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు నేను అండగా ఉంటానని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను ముందుంటానని వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగా జమున, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, నరేందర్, రామ్జీ, లైన్మెన్ అఫ్సర్ ఉదయ్ కుమార్, సంతోష్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మన పారిశుద్ధ కార్మికులందరికీ చిన్నగా సన్మానం చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడంని రిక్వెస్ట్ చేసిన కొంచెం వాళ్ళ సాలీలు కానీ కొంచెం పెంచితే బాగుంటుంది, నెల నెల కరెక్ట్ ఇస్తే బాగుంటుందని అది కూడా మేడంకి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక 2 days మోల్డ్ తీయకపోవడము, సంథింగ్ చెత్త తీయకపోవడము అనేది జరిగిందనుకో మన ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళు మంచిగా ఉంటే మనం బాగుంటాం. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు కావడంతో తెలంగాణ వాసులకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్, ఏఆర్ఐ ప్రదీప్, జూనియర్ అసిస్టెంట్ నరేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ముక్రామ్ అలీ, జ్యోతి, శివజ్యోతి మరియు తహసీల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కమ్మర్పల్లి నేడు తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా అధికారులకు, అనధికారులకు, రాజకీయ ప్రతినిధులకు, ప్రజలకు, వ్యవసాయదారులకు, రైతులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి ఆవిష్కరించారు. మొదట ఏర్గట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజారెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జక్కన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, గ్రామ యువకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణలో ప్రతి ఒక్కరం స్వేచ్ఛ, సమైక్యతలతో బతుకుతున్నామంటే నాటి నిజాం వ్యతిరేక పాలనలో మృతి చెంది మనకు స్వేచ్ఛనిచ్చిన వారిని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భయపడకుండా ప్రశ్నించే హక్కు ఉండాలని చెప్పారు. నాడు ప్రశ్నించిన వారిని నిజాం పరిపాలకులు చంపితే నేడు ప్రశ్నించే వారిని ప్రభుత్వాలు కటకటాల పాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు తదితరులు ఉన్నారు. మేడం గారికి మేము విన్నపం చేస్తున్నాము. సెక్రటరీ మేడం గారు ఇట్లాగే వీళ్ళు స్పందించకపోతే మేము ఇతర లేదా మండల్ కూడా ఎండిఓ గారికి ఇంతకుముందు చేసినాము. వినకపోతే లాస్ట్కు మేము కలెక్టర్ అయినా మళ్ళీ నిన్ననే మా అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున కానీ సిపిఎం ప్రజాపాంత తరఫున నిన్న సిఐటియు వాళ్ళందరూ కలిసి ఈవో పీడీ అందరూ కలిసి సంఘాలు కలిసి సమైక్యంగా నిన్న కలెక్టర్ ఆఫీస్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పరిశుద్ధ కార్యక్రమం సఫాయిల గురించి కానీ అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. పడతాయి కానీ కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలే. డబ్బుల మీద కూడా మేము పడదు. మళ్ళీ ఎంపీడీ గారికి ఈ సమస్యలను దృష్టికి తీసుకెళ్ళని చెప్తూ ఇక్కడ కొత్తగా ఉపాధి పనిచేసే మేటిని ఒక అబ్బాయిని మేము నియమించుకున్నాము. వాళ్ళు కూడా నవీన అతన్ని కంటిన్యూషన్గా ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న వాళ్ళు కూడా నవీన మనిషి మేటుగా పెట్టుకుంటామని ఎంపీడీ సార్ అంటే మేటుగా కాదు సార్ ఖచ్చితంగానే ఫీల్డ్ అసిస్టెంట్గా పెట్టామని ఎంపీడీ గారిని కూడా కోరినాను. ఇంతవరకు మేటుగా కూడా నాకు పేరు రాలేదు లిస్టులో, ప్లస్ ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా లేదు. మళ్ళీ ఉపాధి పని కూడా చేపించడానికి
వర్షాలు పడడానికి చెట్లు పెడదామని చెప్పారు. వర్షాలు పడ్డా కూడా చెట్లు పెట్టడానికి కూడా వాళ్ళు సమయం ఇస్తలేదు. ఇంటిలో దాన్ని కూడా మన విలేజ్కి వచ్చినప్పుడు సంప్రదించాము. అంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్స్ రాలేదు, రాగానే చెప్తామని చెప్పారు. ఇంతవరకు మరి ఉపాధి పనిచేసిన వాళ్ళు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు కావడంతో తెలంగాణ వాసులకు స్వతంత్రం వచ్చింది ఈ రోజేనని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు షేక్ రహీముద్దీన్, కపిల్, రవీందర్, రామచందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, భూపత్ రెడ్డి, గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మనోహర్, సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్లో విలీనమైన రోజును స్మరించుకుంటూ ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. భారత స్వతంత్ర తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు నివాళులర్పించి విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ తెలంగాణ విమోచనోద్యమం 1946 నుండి 1948 వరకు నిజాం సంస్థానంలో ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, సుమారు 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందన్నారు. వారి కృషి ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమైక్యాలను విలీనం చేసి సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి విముక్తిని కలిగించడం జరిగిందన్నారు. హైదరాబాద్ రాజ్యం భారత సమైక్యలో విలీనమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏమొచ్చేది ఇంగ్లీష్. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద అధికారులు అయితే మనం ఏమైనా అటెండర్లు అయినాం. సో అందుకొరకే మనది అంత మొత్తం అధికారులు అంతా ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరూ మొన్నటి వరకు రిటైర్డ్ అయ్యే వరకు కూడా అది ఆంధ్ర వాళ్ళే. కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకు ఉండేది కాదు, కేవలం ఉర్దూ మాత్రమే ఉండేది. అప్పుడు అసలు ఇక్కడ ఏది లేదు. సో అప్పుడు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఉండేవి కాదట. ఇప్పుడు మనకు అపాయింట్ అయినటువంటి టీచర్లు చెప్పేవారు, ఒక సిగరెట్ బుర్ర మీద రాసి మీదికి పడేస్తున్నారట. అది ఎవరికి దొరికితే వాళ్ళు అపాయింట్ అయ్యి టీచర్లు అయ్యారట. సో ఆ విధంగా అలాంటి జమానా, రజాకార్ జమానా. అప్పుడు ఉర్దూలో చెప్పేవారు, ఇంకా పాఠాలు ఉర్దూ మీడియం తప్ప ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొన్న రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి ఈ యొక్క సక్సెస్ఫుల్ అవి ఇవి వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్. ముప్కాల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ పోస్టర్లను ముప్కాల్ గ్రామ ప్రజలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం మాట్లాడుతూ బతుకమ్మ పుట్టిందే విమలక్క ద్వారానే అని, తెలంగాణలో గ్రామాలలో విమలక్క బహుజన బతుకమ్మను నిర్వహిస్తూ ఈ నెల 4వ తారీఖున ముప్కాల్ గ్రామంలో ఈ కార్యక్రమ నిర్వహణ ఉంటుందని అన్నారు. గ్రామ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ అధ్యక్షులు సిద్ధ రమేష్, టి సాయన్న, గంగారాం, లింగం, సంజీవ్, థామస్, నర్సయ్య, కల్లు స్వామి, పద్మ, కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో నిజాం పరిపాలనలో ఎందరో మంది అమరులైన తెలంగాణ అమరవీరులకు ఎల్లవేళలా యావత్ ప్రజలు రుణపడి ఉంటారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మాల శ్రీనివాస్ అన్నారు. మెండుర మండలంలోని వెల్కటూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు అనిల్ కుమార్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో నాటి నిజాం పరిపాలన క్రూరంగా ఉండేదని, భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఎందరో మంది తెలంగాణ వాసులను వారు పొట్టన పెట్టుకున్నారు. అలాగే భూమి కోసం స్వేచ్ఛ కోసం నాడు అమరులైన తెలంగాణ వాసులను స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, కార్యదర్శి ముత్యం, శ్రీకాంత్ మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులున్నారు. దృష్టి మరణిస్తూ సంవత్సరంకు ఒక పేరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆది నుండి ఒకే పేరు. నిజాం మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛ వాయువులకు
గుర్తుగా ఈరోజు సెప్టెంబర్ 17ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇదే ప్రామాణికంగా ప్రజలందరూ తెలంగాణ విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ప్రభుత్వ కార్యాలయాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ. వేల్పూర్లో అట్టహాసంగా మండల స్థాయి క్రీడలు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తాళ్ల రాంపూర్ గ్రామంలో జర్నలిస్టుపై దాడిని ఖండించిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు. ఆర్మూర్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.